టైలరింగ్ చేసేవాళ్ళు ఏ విధమైన చదువు లేనోళ్ళు సార్. 5వ తరగతి 3వ తరగతి చదువుకున్నోళ్ళు ఎక్కువ ముస్లిమ్స్. అటువంటి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. 10,000 నుంచి 15,000 రూపాయల దాకా ఒక నెలకు సంపాదించుకోగలుగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు సమస్యలు లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడు పని లేనందువల్ల ఇంట్లో ఉండి భర్తలతో గొడవలు, విడిపోవడాలు, చచ్చిపోవడాలు, రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు సార్. అదే టైలరింగ్ ఉన్నప్పుడు నిద్ర మంచం లేసి వండుకొని అంత బాక్సులు వేసుకొని వచ్చేవాళ్ళు, సాయంకాలం దాకా 10 మందితో కలిసి పనిచేసేవాళ్ళు, హ్యాపీగా బతుకుతా ఉన్నారు సార్. ఈ 5 ఏళ్ల నుంచి రూపాయి సంపాదన లేదు. వాళ్ళకి ఎవరో చెప్పిన పరిస్థితులు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ విషయమై ఈరోజు లోకేష్ బాబుని కలిసాము. ఆయన సానుకూలంగా స్పందించారు. మాకు న్యాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా పోరాడగలుగుతాడని అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా? లాభం అంటే సార్, ఇలా బతుకు తెరువు చూపిస్తే అది లాభమే కదా సార్. మా కాళ్ళ మీద మేము నిలబడి ఇప్పుడు మా యూనిట్లో 60 మంది బతుకుతున్నారు సార్. 60 మందిలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ 5వ తరగతి 3వ తరగతి అసలు చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ బతుకు తెరువు చూపించినట్టే కదా సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి బతుకు తెరువు లేక చాలామంది అస్తవ్యస్తం అయిపోయినాయి ఫ్యామిలీలు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా చేసాం ప్రజలకు అంటున్నారు కదా, మీకేం చేయలేదా? మీకు తెలియదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది? సార్ అమ్మఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో లేవా సార్? గతంలో కూడా ఉన్నాయి కదా. గతంలో కూడా ఉన్నాయి కదా. అనే జాబితాలోకి టైలరింగ్, స్టిచ్చింగ్ అంతా వాళ్ళకి మాకు ఇవ్వకోకుండా బట్టలు వాళ్ళకే ఇచ్చేసి మాకు ఏ న్యాయం లేకోకుండా, పని లేకోకుండా మేము అలానే ఉండిపోయాం సార్. 5 ఇయర్స్ నుంచి మాకు ఏ ఇది లేదు సార్. అసలు ఆ గవర్నమెంట్ నుంచి బర్డ్ అవుతుంది. అది కాకోకుండా మాకు వచ్చేసేసి ఎలాంటి ఇది మాకు జరగలేదు సార్. టైలర్లకు మాత్రము ఈ 5 ఇయర్స్ నుంచి అసలు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు వచ్చాము, వెనక్కి వెళ్ళాము. కానీ ఈ టైలరింగ్ వల్లే మాకు వేరే వృత్తే తెలియదు అసలు. కొన్ని ఏళ్ళగా మేము ఈ టైలరింగే చేసుకుంటున్నాం సార్. మేమైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? నేను ఒక 6-7 సార్లు వచ్చాను సార్. నేను ఒకసారి ఆయన చూసారా? అసలు ఆయన ఆ సార్ని చూడలేదు. అసలు ఆయన దగ్గరికి మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. బయట వాళ్ళే చెప్పారు అనమాట. అక్కడ ఉండేవాళ్ళు ఏమని చెప్పారంటే, గేట్ దగ్గర ఉండేవాళ్ళు, మీరు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల లాభం ఏం లేదమ్మా, మీరు వెళ్ళిపోండి, మీకు అమ్మఒడిలోకి అది వెళ్ళిపోయింది, మీరు ఎంత ట్రై చేసినా కూడా మీకు వర్కులు ఏం రావు ఈ ప్రభుత్వంలో ఇవి అని చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు కదా, మీరు వెళ్ళారు కదా, ఎలా మాట్లాడారు? మాతో బాగా ప్రేమగా మాట్లాడారు సార్. మాకైతే ఇంకా వర్కులు మా దృష్టిలో ఉంది, మేము ఇస్తాము, మీ టైలర్లందరికీ న్యాయం చేస్తాము అని చెప్పారు సార్. మాకు నారా లోకేష్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? మేము 100% నమ్ముతున్నాం సార్. అయితే నారా లోకేష్ గారు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఉండగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సొంతంగా డెవలప్ అవ్వడానికి కుట్టు మిషన్లు ఇచ్చి మరీ ట్రైనింగ్ ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? సరే, దాన్ని వచ్చేసి మేము చాలా సంతోషిస్తున్నాము. పేదలకి ఉపాధి కల్పించినట్లే కదా సార్. మాకు ట్రైనింగ్లు ఇచ్చి మా దగ్గర ఉండేకి వర్కులు అన్నీ ఇస్తే మాకు బాగుంటుంది కదా సార్. ఓకే, అలాగే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడతారా, లేకపోతే ఆయన పేదల చుట్టూ తిరుగుతా పోతారు అనుకుంటున్నారా? ఏమో సార్, ఆయన ప్రభుత్వంలో అయితే జనాల్లోకి వచ్చింది లేదు. ఏ రోజు వచ్చి మా బాధలు అడిగిండేది లేదు. ముఖ్యమంత్రి కాకముందు వచ్చేసి చాలాసార్లు వచ్చి కలవడం, మాట్లాడడం జరిగింది. మా పార్టీని ఒకసారి గెలిపిస్తే మేము మీకు బాగా ఇది ఇస్తాము అని చెప్పారు. కానీ ఏది మాత్రం మా టైలర్ అసోసియేషన్లకు మాత్రం ఏ న్యాయము జరగలేదు సార్ గత ప్రభుత్వంలో. మామూలుగా సబ్సిడీ ఇస్తారు కదా మహిళలకు కానీ కుట్టుకునే వాళ్ళకి కానీ సబ్సిడీ ఇస్తారు. ఈ ఏమైనా వచ్చినాయా మీకు? మాకేది రాలేదు సార్, ఏది ఇవ్వలేదు అసలు. టైలర్ అన్న దానికే ఏది ఇది లేకోకుండా చేశారు సార్. మాకు అసలు చేసిన బిల్స్ కూడా రాలేదు సార్. మాకు మాస్కుల టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, మా కరోనాకు సంబంధించిన సపరేట్ ఫండ్స్ వచ్చినాయి. ఆ డబ్బులు మీకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? ఏమో సార్, మరి మాకైతే ఏ వర్కులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కొన్ని మాస్కులు మాత్రమే ఇచ్చారు. ఫస్ట్లో ఒక 1 ఇయర్ మాత్రము బ్యాగ్స్ కూడా కుట్టాము మేము. జగన్ బ్యాగ్స్ కొన్ని కుట్టాము, అంతవరకే మాత్రం మాకు వర్కులు వచ్చినాయి సార్. ఆ తర్వాత మాకు ఏవి రాలేదు సార్. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? సార్ ఒక చిన్న విషయం, CFMSలో అమౌంట్ ఆగిపోయింది అని అన్నారు. మేము వెళ్ళి కలిసాం. ఇదిగో మీకు ఇంత అమౌంట్ రావాలని చెప్పి వాళ్ళు మాకు ఒక లెటర్ రాసి ఇచ్చారు. వాళ్ళు ఒక చెక్కు కూడా రాశారు మాకు ఇవ్వాల్సిన అమౌంట్. ఆ చెక్కు మేము ఫోటో కూడా తీసుకున్నాం. అకౌంట్ సెక్షన్కి పంపిస్తే అమౌంట్ లేదని చెప్పారని చెప్తున్నారు. ప్రభుత్వం చెక్కులే కదా అవన్నీ.
ప్రభుత్వ చెక్కులే సార్. మాకు చూపించారు, మేము సెల్లులో ఫోటో కూడా తీసుకున్నాము, ఇంత అమౌంట్ రావాలి మాకు అని చెప్పేసి. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అడిగితే అకౌంట్ సెక్షన్ పంపించాము, దాంట్లో అమౌంట్ లేదని చెప్తున్నారమ్మా, మేమేం చేసాము అంటున్నారు. అప్పుడు మీరు పోలీసులను కానీ ఎవరిని కలవడానికి వెళ్ళలేదా? ఎవరిని కలవలేదు సార్. అయితే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్లో ఉన్నాయో కార్పొరేషన్ నిధుల్లోంచి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారంటారు? సార్ షర్పు ఎండి గారు నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే కరోనా టైంలో, ఈ పనులు లేని టైంలో, జనాలు బయటికి రాని టైంలో మేము పెట్టుబడిపై కుట్టించింది అదెంత ఇచ్చారు? 3 రూపాయల పావలా ఇచ్చారు. కటింగ్ ఒక 3/4 రూపాయి ఇచ్చారు. 4 రూపాయలతోటి మేము వర్క్ చేసి పెట్టాము. ఆ అమౌంట్ కూడా ఇప్పటికి రాలేదంటే మేము ఎంత సఫర్ అవుతున్నాం? 6 కోట్ల చిల్లర రూపాయలు బ్యాలెన్స్ ఉంది. మరి సఫర్ అవుతున్నాం కదా సార్. ఫైనల్ క్వశ్చన్ అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు ఎటువంటి లాభం లేదు 5 ఏళ్ళ? లాభం లేదు సార్. అన్ని అమ్ముకున్నాం సార్. అదే మాకెవరికి మా టైలర్ అసోసియేషన్లకు కానీ టైలర్స్కి కానీ ఏ పని లేదు సార్. సంపాదన చేసిందంటే దీంట్లో అమ్ముకునేదాన్ని